ఇప్పుడు మీరు చూసినట్టయితే శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అసలు అలా వెలుగులోకి రావడానికి దాన్ని తీసుకురావడానికి కారణం జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటారు. మీరేమంటారు? అదంతా అబద్ధము. అలాంటిదేమీ లేదు. గత పాలనలో రాష్ట్ర విభజన కాలం జరిగినప్పుడు ఉద్దానం అనే దాని మీద గత ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు. ఈరోజు మన ప్రభుత్వం చేసింది కాబట్టి దాని మీద ఓర్వలేక వాళ్ళందరూ ఏదేదో చెప్పాల్సిందే కానీ ఈరోజు ఎలక్షన్ల కోసము, ఆ ఓట్ల కోసం చెప్పాల్సింది తప్ప ఏమీ లేదు అక్కడ. మనం చేసిన దాన్ని వాళ్ళు ఓర్చలేక నానాకవన్నీ చెప్తా ఉన్నారు. వాళ్ళకు ఎక్కువ ఛానల్స్ ఇవన్నీ ఉండడం వల్ల దాని మీద ఏదో ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో ప్రలోభపడుతున్నారు. అలాంటివన్నీ ఏమి ఇక్కడ ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీ తరఫునే ఉన్నారు. మళ్ళీ వైసీపీకే రావాలని కోరుకుంటున్నారు. జీవితం మొత్తం కూడా వైసీపీతోటే ఏదైనా వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ప్రజలకి అందుతున్నాయి సార్ డైరెక్ట్గా. కాబట్టి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీదనే ఉన్నారు. ఇలాంటివన్నీ ఎన్ని అపోహాలు చెప్పినా కానీ దానికి ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మరి రేపు రాబోయే ఎలక్షన్లో ఒక 20 సీట్ల కంటే ఎక్కువ కూడా రావు వైసీపీకి అని చెప్పేసి నాగేంద్ర బాబు అంటున్నాడు కదా. అంటే వాళ్ళ ఉమ్మడిగా కలిసి చేసేటువంటి సీట్లు వాళ్ళు 25 అని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి వచ్చే చెప్తున్నారు కానీ మనకు వచ్చేవి కాదు అవన్నీ. అంటే మాకు 25 వస్తాయి, మేము ఇంతే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంతేగాని దాని గురించి మనం దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలు మన పక్షాన ఉన్నారు కాబట్టి దాన్ని అసలు ఆ పాయింట్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ జనసేనకి ఈస్ట్ వెస్ట్లో బాగా గ్రాఫ్ పెరిగింది, ఓట్ గ్రాఫ్ అని చెప్పేసి నాగేంద్ర బాబు అంటాడు. పెరిగింది అంటారు మీరు? అవును, నిన్న తెలంగాణలో కూడా ఎలక్షన్లలో జనసేన పార్టీ సపోర్ట్ చేసినటువంటి ఏది నిలమన్నారు, ఓట్లు వచ్చినాయి, చాలా వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కూడా ఆ ఓట్లు వస్తాయి. వాళ్ళకి ఆదరణ అనేది తెలంగాణలో ఎలా ఉందో ఇక్కడ కూడా ప్రజల ఆదరణ అట్లానే ఉంటుంది వాళ్ళకు కూడా. కాబట్టి దాని గురించి మనము చర్చించాల్సిన విషయమే కాదు అది మా దృష్టిలో. అది కానీ ఇక్కడ మరి తెలంగాణలో అయితే జనసేన మరి ఘోరంగా దెబ్బతింది. మరి ఏపీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోసం పొత్తు కోసం పరిగెడుతున్నారు. ఎంతవరకు రేపు ఈ పార్టీని చేయగలుగుతారు? తెలంగాణ జనసేన అనే ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమా పరంగా కావచ్చు, జనాలు అనేది సినిమా ఒక హీరో వస్తే ఎలా ఉంటారో అందరూ కూడా అలానే హీరోని చున్నీకి వస్తారు. ఓట్ల కాడికి వచ్చేసరికి అది వేరు. కాబట్టి జనాలను మనం పెట్టిన సభలన్నిటికీ జనాలు వస్తున్నారు. దాన్ని చూసి మనం ఏదో ఇది అనుకుంటే కాదు. కాబట్టి తెలంగాణలో ఆల్రెడీ ప్రూఫ్ అయింది. ఇక్కడ కూడా మళ్ళీ మరోసారి ప్రూఫ్ చేసుకోనికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంత తప్ప ఏం లేదు. మరి రేపు నారా లోకేష్ దాదాపు భారీగా 5 లక్షల మందితోటి బహిరంగ సభతోటి యువగలం పూర్తి ముగింపు చేస్తానంటున్నాడు. యువగలం 5 లక్షల మంది ఇప్పుడు ఆల్రెడీ తిరుగుతున్నారు. ఏది ఇప్పుడు రాష్ట్రం మొత్తం తిరిగారు. యువగలం అన్నట్టు తిరుగుతున్నారు. ఎక్కడ ఎంత ఆదరణ వచ్చింది ఏందనేది తెలుసు. ఎక్కడ ఏమి విషయాల మీద చర్చిస్తున్నారు, ఎక్కడ ఇదేంటున్నా అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి వాళ్ళేంటి ఇప్పుడు రోడ్డు మొత్తం ఉంది, అంతలకేసారు. ఒక చోట ఏదో గుంత పడితే ఆడిపోయి ఫోటోలు దిగి మేము మా ప్రభుత్వం ఇట్లా ఉండిందా, ఇప్పుడు ప్రభుత్వంలో ఇట్లా చూడండి అంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒక గుంత రోడ్లు మాత్రమే కాదు కదా. జనాలకు ఏమవుతున్నాయి, జనాభివృద్ధి కార్యక్రమాలు జనాలు ఎలా లబ్ధి పొందుతున్నారు, ఏ టయానికి ఏం అవసరం వస్తుంది, వాళ్ళకి రైతాంగానికి ఏమి అవసరం ఉంది, అలానే సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు ఎలా ఉంది, అట్లా మన నాయకుడు ఏం చేస్తున్నాడు, సీజన్ అంటే ఒక టైంలో ఏమేమి కావాలి ఏందని దాన్ని బట్టి మన పరిపాలన సాగుతూ పోతుంది. వాళ్ళకి ఏమి లేవు చేయనికి. కాబట్టి మన ప్రభుత్వం మీద వాళ్ళ ఏడుపు అనేది మామూలే, సహజమే.